వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలు, పెద్ద ఎత్తున అస్వస్థతకు గురవుతున్న ప్రజల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలకు 5 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారని, ఇప్పటికే గ్రామంలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో బతుకుతున్నారని, ఇక్కడి ప్రజలు ఏ కారణాల వల్ల అస్వస్థతకు గురవుతున్నారనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం జరిపిన వివిధ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లను ఎందుకు బయట పెట్టడం లేదని నిన్న కూడా ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చి నమూనాలను సేకరించింది. అంటే ఇప్పటికీ గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన పరిస్థితి కొనసాగుతుందా, దీనిని పరిష్కరించలేదని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, ఒకవైపు ప్రజలు అంతుచిక్కని కారణాలతో మరణిస్తుంటే మేం పరిహారం ఇచ్చేశామని చేతులు దులుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిపై తురకపాలెంకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి తమ గోడు వెళ్లబేసుకుంటున్న ప్రభుత్వం తన పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని వివరించారు బలసాని కిరణ్ కుమార్. 45 మంది బాధితులు చనిపోవడం జరిగింది అక్కడ. అది బికాజ్ ఆఫ్ వాటర్ కంటామినేషనా, లేదనుకుంటే అక్కడ ఏదన్నా ఇంకా వేరే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా, లేదా అక్కడ వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నటువంటి నకిలీ మందుల వల్ల వచ్చినాయా అన్న విషయం ఈ రోజు కూడాను ఎవరు కూడా క్లారిటీ ఇవ్వటం జరగల. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈరోజు ఎంత దారుణంగా అంటే ఆ యొక్క విషయాన్ని, అంటే జరిగిన యొక్క విషయాన్ని పూర్తిగా చెప్పకుండా, ఏ సొల్యూషన్ ఇవ్వకుండా, ఎందువల్ల జరుగుతుంది దానికి తాలూకా కాజు రీజన్స్ అనేది ఏది లేకుండా జస్ట్ ఒక 5 లక్షల రూపాయలతో అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకంటే కూడాను తక్కువ మందికి, ఒక 25 మందికి బాధితులకి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కంటి అంటే జస్ట్ కంటి తుడుచుగా జస్ట్ అలా ఇచ్చేసేసి దాన్ని మాపుదామని చెప్పి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబదు కాదు. అంటే కూటమి ప్రభుత్వం నాయకులు ఒకటే అడుగుతున్నాము, ఒక మనిషి విలువ ఒక 5 లక్షల రూపాయలు మాత్రమేనా, లేదా అసలు అక్కడ వాళ్ళందరూ కూడా తురకపాలెంలో ఎంతో మంది ప్రజలు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ భయభ్రాంతులకు గురయ్యే ప్రక్రియలో ఏమంటున్నారంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటి, అది మీ వాటర్ కంటామినేషన్ వల్ల చనిపోతున్నామా, దేని వల్ల చనిపోతున్నాము, మాకు ఇక్కడ ఎవరు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎంతో మంది బయట నుంచి మిగతా టెస్టులు చేయడానికి చెప్పి కొన్ని మెయిన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వస్తున్నాయి, తీసుకెళ్తున్నారు, సాయిల్ టెస్ట్ ఆర్ వాటర్ టెస్ట్లు అన్ని తీసుకెళ్తున్నారు. ఇంతవరకు ప్రాపర్ గా ఎక్కడ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చింది లేదు. ఆ రిపోర్ట్ కూడా ఇంకా ఇవ్వకపోగా, ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకోకుండా స్టిల్ ఇప్పటికి కూడాను ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాపర్ రిపోర్ట్ రాలా. అసలు ఎందువల్ల చనిపోతున్నారు, దేనివల్ల చనిపోతున్నారు అన్నది ఇంత రిపోర్ట్ రాలా. ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు, షో ఆఫ్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు తప్ప